చెప్తున్నాడు. ఒక్క 3 శ్లోకాల్లోనే ఆవిడెవరు, ఆవిడ్ని ఎలా సాధించాలి రెండూ చెప్పాడు ఇక్కడ. అంతే మన సాధన చేయవలసిన పద్ధతి కూడా చెప్పాడు. ధ్యానైక దృశ్యా, ఆవిడిని అంతటా వ్యాపించిన ఆ తల్లిని, అఖిలమునకు ఆధారమైన తల్లిని, సతసత్కర్మ రూపిణైనటువంటి తల్లిని నువ్వు చూడాలంటే ధ్యాన ఏక దృశ్య, ధ్యానమునకు మాత్రమే కనబడుతుంది ఆ తల్లి, మరిదేనికి కనబడదు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కనబడుతా. అన్నిటికంటే మోక్షం ధ్యానము. ధ్యానం అంటే వింటూ ఉంటాం ధ్యానం అనే మాట. ధ్యానము అనే మాటకి అచ్చ తెలుగులో అర్థం చెప్పగాలంటే మనస్సు యొక్క నిలుకడ, బుద్ధి యొక్క నిలుకడ నిలపాలి బుద్ధిని. అది మహా కష్టం. సృష్టిలో మహా కష్టం ఏంటంటే బుద్ధిని నిలపడమే. అవునా లేదా? మీరు చిటికెన వేలి మీద ఒక పెద్ద గ్లోబును కూడా పెట్టుకోవచ్చేమో కానీ మనస్సు నిలపడం మహా కష్టం అది. కానీ అలా నిలిపితే కానీ ఆవిడ దొరకదు. ఆవిడ